ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను బైక్ బలంగా ఢీకొట్టడంతో లోకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఒంగోలు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత ఒక ఐషర్ వ్యాన్ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో బైక్పై ఒంగోలు అరవపాలెం వైపు వెళ్తున్న లోకేష్ ఆగి ఉన్న వ్యాన్ను వెనక నుండి బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన లోకేష్ తానే స్వయంగా బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపు లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి కారణమైన ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ వాహనాన్ని పరిశీలించగా సుమారు 5 క్వింటాల్ గంజాయి ఉందని ప్రాథమిక సమాచారంతో తమిళనాడుకు చెందిన స్పెషల్ టీం ఆ వ్యాన్ కోసం గాలింపు చేస్తూ ఆ వాహనాన్ని కనుగొని తనిఖీ నిర్వహిస్తున్న సందర్భంలో స్థానికులకు స్పెషల్ టీం పోలీసులకు మధ్య కొంతసేపు వివాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. వ్యాన్లో ఉన్న వస్తువులకు సంబంధించి ప్రమాద సమయంపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఒక్కళ్ళొచ్చి చూడలేదు, ఏం చేస్తున్నారయ్యా? ఆయన కాడ వచ్చి ఇంతమంది నిల్చున్నారు కదయ్యా, చూడండి. అది కాడ ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారు కదా, నా బిడ్డ ప్రాణం లేదు. పడిపోయి ఉంది. కన్న తల్లిని చూడండి అయ్యా, కన్న తల్లిని చూడండి. కుట్లో పెట్టాలయ్యా, నా కొడుకుని రేపు కుట్లో పెట్టాలయ్యా. మేము 9 నెలల కడుపులో మాసి రేపు తీసుకెళ్ళి కుట్లో మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఒకటి ఐషర్ వ్యాను, తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువలన రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడు డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్కి కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికు చనిపోయాడని చెప్పేసి తెలిసింది. వాళ్ళు చెప్పిన దాని మేరకు ఇంకా పూర్తి సమాచారం తెలియాలా. అయితే ఇప్పుడు ఈ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లో గూడ్స్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం జరిగింది డ్రైవరు. దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది మేము వెరిఫై చేసుకోవాల్సింది.